దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 48. మైనా ఇంటికి వచ్చిన శ్రీమాన్కి కంటపడిన మైనా తల్లిదండ్రుల ఫోటోలు. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఏంటో లంకంత ఇల్లు పెట్టుకొని ఆ కార్తీక్ ప్రియురాలి ఇంట్లో ఉండాలంట. మా విలన్ డాడీ రాను రాను ఇంకా విలన్లా మారిపోతున్నాడు అని తిట్టుకుంటూ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు శ్రీమాన్. ఈశ్వరి అక్కడికి వచ్చి, నువ్వు అక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేయించాము శ్రీ. వండుకొని తినటానికి సామాన్లు, కొత్త బెడ్, ఫ్యాన్, ఏసీ అన్ని ఏర్పాట్లు చేయించాను అని అంటుంది. ఇవన్నీ మా విలన్ డాడీని అడిగే చేసావు కదా, లేకపోతే ఇచ్చే 20,000లో కటింగ్ అన్నా అంటాడు. అదేమీ లేదులేరా, ఇవి కట్ చేయడ్లే. నిజానికి ఇవన్నీ మీ డాడీని అరేంజ్ చేశాడు. ఇకపోతే నేను నీకు ఎక్కడ డబ్బులు ఇస్తానేమోనని మీ డాడీ నా అకౌంట్స్ కూడా బ్లాక్ చేశాడు. ఇక నుండి నేను నీకు రూపాయి కూడా ఇవ్వలేను అని బాధపడుతూ చెప్తుంది. ఏంటి మా డాడీ ఇలా చేస్తున్నాడు అని అడుగుతాడు అదే ఏడుపు మొహంతో. నాకు అదే అర్థం కావడం లేదురా. ఆయన మాట వినకపోతే ఎలా బెదిరిస్తున్నాడో చూస్తున్నావు కదా, అందుకే నీ విషయంలో నేను ఏ సపోర్ట్ చేయలేకపోతున్నాను అని అంటుంది. నీ కొడుకు రెడీ కావడం అయిపోయిందా, ఇక్కడ మైనా ఎదురు చూస్తుంది అంటూ జగదీశ్వరరావు గారి కేకలు వినిపిస్తుంటాయి. అబ్బా వస్తున్నామండి అని విసుగ్గా చెప్పి, ఇక పదరా అంటుంది ఈశ్వరి. ఛ అని తిట్టుకుంటూ చేతిలో లగేజ్ బ్యాగ్ పట్టుకొని తల్లితో కలిసి రూమ్ నుండి బయటకొస్తాడు. అప్పటికే మైనా తన లగేజ్తో అక్కడ రెడీగా ఉంటుంది. పక్కన జగదీశ్వరరావు గారు, ఆర్షా కూడా ఉంటారు. డ్రైవర్ వచ్చి వాళ్ళ లగేజ్ తీసుకెళ్లి బయట ఉన్న కారులో పెడుతుంటాడు. శ్రీమాన్ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుగా అనిపించి ఫోన్ తీస్తాడు. ఆఫీస్ అకౌంట్ సెక్షన్ నుంచి 20,000 సెండ్ చేసినట్టుగా ఉంటుంది. ఆ 20,000 నీకు ఈ నెల అడ్వాన్స్గా ఇచ్చినట్టు అంటారు జగదీశ్వరరావు గారు. ఎప్పుడు అకౌంట్లో కోట్లలో పట్టం చూసి ఇప్పుడు 20,000 చూసుకొని తండ్రి వైపు గుర్రున చూస్తుంటాడు. చూసింది చాలు పద అంటూ జగదీశ్వరరావు గారు ముందుకు వెళ్తుంటే, బాయ్ హర్ష అని మైనా కాస్త నవ్వుతూ చెప్తుంది. బాయ్ వదినా అంటాడు హర్ష కూడా నవ్వుతూ. వదిన అని పిలిచేసరికి తమ్ముడి వైపు ఉరిమి చూస్తుంటాడు శ్రీ. అంటే అన్నయ్య, తను నాకంటే పెద్దది కదా, పేరు పెట్టి పిలవలేను అంటాడు హర్ష. అది కూడా నిజమేలే అన్నట్టుగా ఈసారి శ్రీ మౌనంగా ఉండిపోతాడు. వదినని అనిపించుకోవడం మైనాకు కూడా ఇబ్బందిగా ఉన్నా కానీ హర్ష నవ్వుమొహం చూసి వద్దు అని చెప్పలేకపోతుంటుంది. ఈ అమ్మాయి నా ఇంట్లో అడుగు పెట్టింది, నా కొడుకు పరిస్థితి ఇలా అయింది అని ఈశ్వరి మనసులో కోపంగా తిట్టుకుంటూ ఉంటే, ఆమె మనస్తత్వం ఏంటో తెలిసిన మైనా అత్తగారిని, శ్రీని ఓరగా చూస్తూ జగదీశ్వరరావు గారు వెనక వెళ్తుంటుంది. పదశ్రీ అంటూ ముగ్గురు కూడా బయటకొస్తారు. డ్రైవర్ లగేజ్ డిక్కీలో సర్దుతుంటాడు. జగదీశ్వరరావు గారు కారు పక్క నిలబడి, వాళ్ళని దింపేసి వచ్చేసాయి అని డ్రైవర్కి చెప్తాడు. నేను వండుకొని తినడానికి సామాన్లు ఇచ్చినట్టు ఈ కారు కూడా ఇవ్వచ్చు కదా డాడ్ అంటూ ఆశగా అడుగుతాడు శ్రీమాన్. కారు ఇస్తే ఈఎంఐ కట్టలేవని ఒక బైక్ కొన్నాను, ప్రతి నెల ఈఎంఐ కట్టుకో అని చెప్పి బైక్ కీస్ చేతుల్లో పెట్టి, ఆల్రెడీ బైక్ మీ ఇంటికి చేరింది, వెళ్ళి చూసుకో అని అంటాడు. బెంజ్ కారు మెయింటైన్ చేసేవాడిని ఇప్పుడు బైక్ వాడాలా, పైగా వచ్చే 20,000లో ఈఎంఐ కట్టాలా అంటాడు కోపంగా. వద్దు అంటే చెప్పు, ఆ బైక్ ఆర్షాకి ఇస్తాను, వాడు బైక్ కావాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటాడు తండ్రి. అవునన్నయ్య, నీకు ఇష్టం లేకపోతే నేను తీసుకుంటాను అని ఆర్ష ఆ కేసు తీసుకోబోతుంటే వెంటనే శ్రీమాన్ దాచిపెట్టుకున్నట్టుగా చెయ్యి వెనక తీసుకుని, నేనియ్యా, ఈ బైక్ కూడా లేకపోతే కాలినడకతో చావాలి అని అంటాడు. బాయ్ అంకుల్ అని చెప్పి మైనా కారులో కూర్చుంటుంది. ఏదో అప్పగింతలు పెడుతున్నట్టుగా ఈశ్వరి కొడుకుని హక్ చేసుకుని, జాగ్రత్తగా ఉండు నానా, రోజు ఫోన్ కాల్స్ చెయ్యి అని చెప్పి కొడుకుని కారు ఎక్కేస్తుంది. కార్ స్టార్ట్ అయ్యి కనుమరుగయ్యే వరకు ఈశ్వరి కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ చూస్తూ
తర్వాత భర్తని కోపంగా చూసి లోపలికి వెళ్తుంది. భార్య కోపానికి ఏమీ పట్టినట్టుగా నవ్వుకుంటారు జగదీశ్వరరావు గారు. కొద్దిసేపటికి మైనా, శ్రీమాన్ వారి లగేజ్ పట్టుకొని ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి అడుగుపెడతారు. అలా శ్రీ అడుగుపెట్టగానే ఎదురుగా పూలదండలు వేసి ఉన్న మైనా పేరెంట్స్ ఫొటోస్ కనిపిస్తాయి. ఆ ఫొటోస్ చూసి ఒకప్పుడు ఆ ఫొటోస్ ఫ్లెక్సీ చూడటం, అక్కడ పేదవాళ్ళకి అన్నదానం చేయటం గుర్తు తెచ్చుకుంటాడు. ఆ ఫోటోలు చూస్తూ అక్కడే ఆగిపోతాడు. మైనా వెనక్కి తిరిగి శ్రీమాన్ ఆ ఫోటోల వైపు చూడటం గమనించి ఏమైంది అని అడుగుతుంది. వాళ్ళెవరు అని అడుగుతాడు. మా పేరెంట్స్ అని చెప్తుంది. అది విని ఆ అన్నదాన టైంలో ఒక అమ్మాయిని వెనుకగా చూడటం కూడా గుర్తొచ్చి ప్రతి సంవత్సరం వీళ్ళ పేరు మీద పేదవాళ్ళకి భోజనాలు పెట్టేది నువ్వేనా అని అడుగుతాడు. అవును, ఆ విషయం నీకెలా తెలుసు అని అడుగుతుంది. అంటే నేను ఎన్నోసార్లు చూశాను అని అంటాడు. అవునా అని అంటుంది. తన వైపు చూసి తన్ని వెనుకగా చూడటం గుర్తు తెచ్చుకొని, ఓ అయితే కార్తీక ప్రియురాల్ని అయిన నిన్ను నేను ఎప్పుడో చూశాను అని అంటాడు. ఎప్పుడు చూశావు అని అడుగుతుంది. చూశాను అంటే ఆ భోజనాలు పెట్టే టైంలో నువ్వు నాకు వెనుకగా కనిపించావులే అని అంటాడు. అవునా అని ఆ టైంలో తన వెనక ఎవరో చూస్తున్నారని మైనా అక్కడ వెనక్కి తిరిగి చూడటం కూడా గుర్తు తెచ్చుకుంటుంది. సరేలే, నా రూమ్ ఎక్కడా అని అడుగుతాడు. నీ రూమ్లోకి వెళ్ళాలంటే ముందు 10,000 అడ్వాన్స్ నాకు సెండ్ చెయ్యి అని అంటుంది. ఏం 10,000 ఇప్పుడు నీకు పంపించకపోతే నాకు రూమ్ ఇవ్వవా అని అడుగుతాడు. ఎందుకు ఇస్తాను, ఎట్టి పరిస్థితిలో ఇవ్వను, అడ్వాన్స్ కట్టి నీ రెంట్ రూమ్లోకి వెళ్ళు అని అంటుంది. ఛ, ఉన్న 20,000లో 10,000 ఈ కార్తీక్ ప్రియురాలకి ఇవ్వాల్సి వస్తుంది అని నోట్లో తిట్టుకొని ఫోన్ తీసి తనకి 10,000 సెండ్ చేసి ఉన్న ఈ 10,000తో ఎలా బతకాలో ఏంటో అని అంటాడు. ఆ 10,000తో ఒక మధ్యతరగతి కుటుంబం 3 పూటల ఫుడ్తో గడిచిపోతుంది. మరి నువ్వొక్కడివి బతకలేవా అని అడుగుతుంది. నీతులాపి ముందు నా రూమ్ ఎక్కడో చూపించు అని అంటాడు. ఇదిగో ఈ లైన్ చూడు అని ఆ ఇంటికి మధ్యలో తెల్లగా గీసిన లైన్ చూపిస్తుంది. శ్రీమానికి ఆ లైన్ చూస్తుంటే అర్థం కావలేదు. ఈ లైన్కి ఇవతల నాది, లైన్కి అవతల ఉంది నీది. కాకపోతే కిచెన్ ఒకటే ఉంటుంది కాబట్టి కిచెన్ ఇద్దరం వాడుకుంటాము. ఇంకా పవర్, వాటర్ దగ్గర నీ ఇష్టం వచ్చినట్టు వాడి వేస్ట్ చేస్తే ఊరుకోను. ఏదైనా జాగ్రత్తగా వాడుకో. గ్యాస్ సిలిండర్ అమౌంట్ కూడా మనం ఇద్దరం పే చేయాల్సి వస్తుంది. ఇక గ్రాసరీస్ ఎవరి వాళ్ళవే కొనుక్కొని వాడుకోవాలి. టీవీ హాల్లో సిట్టింగ్ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా బోరు కొడితే హాల్లో కూర్చొని టీవీ చూడొచ్చు. దీనికి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మరొక ముఖ్యమైన విషయం, ఈ లైన్ దాటి యువతలకి వచ్చావు అంటే 100 రూపాయల ఫైన్ పడుతుంది అని చెప్తుంటే శ్రీమానికి చిరెక్కిపోతుంటుంది. అలా అన్నీ చెప్పాల్సినవి అన్నీ చెప్పి ఇక వెళ్ళు అని అంటుంది. మంచిది అని కోపంగా చెప్పి లగేజ్ చేత పట్టుకొని ఎక్కడ 100 రూపాయలు కట్టాల్సి వస్తుందేమో అని ఆ లైన్ జాగ్రత్తగా దాటి అతని రూమ్ వైపు వెళ్తుంటాడు. కొడుకు ఫ్రెష్ డిజార్డర్ కాబట్టి ఆల్రెడీ కొత్త బెడ్, కొత్త ఫ్యాన్, కొత్త ఏసీ ఫిట్ చేశారు కాబట్టి లగేజ్ పక్కకు వేసి బెడ్ మీద కూర్చొని ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని అనుకుంటాడు. టైం 10 అవుతుండగా కీర్తి చదువుతున్న కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలు జరుగుతుంటాయి. కీర్తి ఫ్రెండ్స్తో పాటు కూర్చొని పాప్కార్న్ తింటూ ఆ క్రికెట్ చూస్తుంటుంది. అంటే కీర్తి చదివే కాలేజ్తో పాటు బయట కాలేజీ వాళ్ళు కూడా ఆ పోటీలో పాల్గొని క్రికెట్ ఆడుతుంటారు. అలా కొద్దిసేపటికి ఒక కాలేజ్ టీం ఓడిపోయి ఇంకొక కాలేజ్ టీం వస్తుంటారు. అందులో హ్యాండ్సమ్ గై హర్ష బ్యాట్ పట్టుకొని వస్తుంటే కీర్తి కళ్ళు పెద్దగా విచ్చుకొని హర్ష వైపు చూస్తుంటాయి. తెల్లని చర్మంతో ఉండే హర్ష ఎండకి మెరుస్తూ నుదురు మీద చెమట బిందులతో ఇంకా హ్యాండ్సమ్గా కనిపిస్తుంటే అమ్మాయిలందరూ నోరు వెళ్ళబెట్టి చూస్తుంటారు. అలా కీర్తి కూడా నోట్లో పెట్టిన పాపకార్ని నమలడం మర్చిపోయి హర్ష రాకని అక్కడ షాకింగ్లో చూస్తుంటుంది. వాళ్ళ షర్టు మీద
కాలేజ్ నేమ్, వాళ్ళ నేమ్స్ కూడా కనిపిస్తుంటాయి. పేరు హర్ష అంట. సూపర్ హ్యాండ్సమ్ గాయ్ కదా! వావ్! నేను హర్షకి పడిపోయాను అంటూ పక్కన కూర్చున్న తన ఫ్రెండ్ ఎగ్జైట్మెంట్తో అంటుంటే ఇక్కడ కీర్తికి ఎక్కడలేని జలస్ కలుగుతుంటుంది. అదే సమయంలో కార్తీక్ వర్క్ చూసుకుంటూ ఉంటే కార్తీక్కి ఎదురుగా సీట్లో ఉన్న పల్లవి కూడా కార్తీక్ ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేస్తుంటుంది. చూడు పల్లవి, ఈ ఇయర్ మన ప్రాజెక్ట్స్ని ఇంకా పెంచుకుంటూ పోవాలి అనుకుంటున్నాను. మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాను అని కార్తీక్ మాట్లాడుతుండగా, సార్ మన కంపెనీకి ఒక మంచి అవకాశం వచ్చింది అంటూ మేనేజర్ అనంత్ సంతోషంతో అక్కడికి వస్తాడు. ఏంటనంత్ ఆ అవకాశం అని అడుగుతాడు కార్తీక్. మీకు ఈ విషయం ఇంకా తెలీదనుకుంటాను అంటాడు అదే సంతోషంతో. ఏంటి ఆ విషయం అని అడుగుతాడు కార్తీక్. ఏమై ఉంటుంది అన్నట్టుగా పల్లవి కూడా చూస్తుంటుంది. అది సార్, ముకుంద్ కన్స్ట్రక్షన్ గురించి మీకు తెలిసిందే కదా అని అడుగుతాడు. తెలుసు, ఈ సిటీలోనే చాలా పెద్ద కంపెనీ. ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు. ఆ కంపెనీ మన కంపెనీతో టైఅప్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటాడు అనంత్. అది విని ఇద్దరూ ఆశ్చర్యపోతుంటారు. వాట్? అంత పెద్ద కంపెనీ మనలాంటి చిన్న కంపెనీతో టైఅప్ కావడం ఏంటి? ఇంపాసిబుల్ అంటాడు కార్తీక్. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఆ కంపెనీ గురించి నేను విన్నాను, కానీ అంత పెద్ద కంపెనీ మన కంపెనీతో టైఅప్ అంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను అంటుంది పల్లవి. మీరు నమ్మాలి అంటే ఆ కంపెనీ నుంచి మన కంపెనీ మెయిల్కి ఒక మెయిల్ వచ్చింది చూడండి. అంటే మన కంపెనీ మెయిల్కి వాళ్ళు ప్రపోజల్ పంపించారు. నేను ఇప్పుడే ఆ మెయిల్ చూసి వస్తున్నాను. బహుశా మీరు ఇంకా మెయిల్ చూడలేదనుకుంటా అంటాడు అనంత్. అవునా అంటూ కార్తీక్ ఆశ్చర్యపోతూ సిస్టంలో మెయిల్ ఓపెన్ చేశాడు. అక్కడ ఉన్న డీటెయిల్స్ చూసి సంతోషపడుతూ, నిజంగానే ఇది మనకు గుడ్ ఆపర్చునిటీ అని అంటాడు. కానీ పల్లవి సందేహంగా ఉంటుంది. నిజంగానే ఇది గుడ్ ఆపర్చునిటీ సార్. మెయిల్ చూడగానే నేను కూడా ఆగలేక మీకు చెప్దామని వచ్చాను. ఈ ఆఫర్ని మనం ఒప్పుకుంటే త్వరలో ఆ కంపెనీ ఎండి ముకుంద్ గారితో మీకు మీటింగ్ ఏర్పాటు ఉంటుందని మెయిల్లో ఇన్ఫర్మేషన్ ఉంది అంటాడు అనంత్. ఎస్, డీటెయిల్స్ అన్నీ చూస్తున్నాను అంటాడు కార్తిక్ సంతోషపడుతూ. కానీ సార్, అంత పెద్ద కంపెనీ మన కంపెనీతో టైఅప్ అంటే నాకు ఇంకా నమ్మకం కుదరటం లేదు. అంటే మన కంపెనీకి ఎలా ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఉంటారో తెలియడం లేదు అంటుంది పల్లవి. కార్తిక్ డీటెయిల్స్ చూస్తూ, దానికి కూడా ఇక్కడ కారణాలున్నాయి. మనం సోషల్ మీడియాలో, సోషల్ అకౌంట్స్లో మన కంపెనీ ఎస్టాబ్లిష్ నుంచి మొదలు అన్ని విషయాలు షేర్ చేస్తున్నాం. ఆ డీటెయిల్స్ చూసే మన కంపెనీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి మనకి ఈ మెయిల్ పంపించారని డీటెయిల్స్లో ఉంది అని అంటాడు. కానీ పల్లవి ఇంకా సందేహంలో ఉంటుంది. ఏమైనా ఇది నా కంపెనీకి వచ్చిన లక్ అనుకోవాలి అనంత్. ఆ ముకుంద్ గారిని మీట్ అవ్వడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని రిప్లై పంపించు అంటాడు కార్తిక్. ఓకే సార్ అని చెప్పి అనంత్ వెళ్ళిపోతాడు. కానీ పల్లవి అదే సందేహంతో చేస్తున్న వర్క్ కూడా ఆపి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది అలా ఆలోచనలోకి వెళ్ళావు అని అడుగుతాడు కార్తిక్. నాకెందుకో ఇంకా డౌట్గా ఉంది సార్. ఎందుకైనా మంచిది, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటుంది పల్లవి. నాకు వచ్చిన ఆపర్చునిటీ చూస్తుంటే నీకు కుళ్ళుగా ఉందా? అందుకే ఇలా మాట్లాడుతున్నావా అని అడుగుతాడు కార్తిక్. అయ్యో, నేనెందుకు కులుకుంటాను అంటుంది పల్లవి. ఎందుకు కులుకోవు? నాలాంటి కంపెనీలు ఈ సిటీలో ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ దాటుకొని వచ్చి ముకుంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నా కంపెనీకి ఈ అవకాశం ఇచ్చింది అంటే చిన్న విషయం కాదు అంటూ గొప్పగా ఫీల్ అవుతూ చెప్తాడు. కార్తిక్ అలా మాట్లాడేసరికి తన మనసులో సందేహం ఉన్నా ఇంకేమీ అనలేకపోతుంటుంది. బయటికి వచ్చిన మేనేజర్ ఎవరికీ గమనించకుండా ఫోన్ చేస్తుంటాడు. విలాసవంతమైన ఆఫీస్ క్యాబిన్లో కూర్చున్న ముకుంద్ అనంత్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఫోన్లో పల్లవి ఫోటోని చూస్తుంటాడు. అనంత్ దగ్గర నుంచి ఫోన్ రాగానే ఎక్సైట్మెంట్ అవుతూ కాల్ లిఫ్ట్ చేసి, ఏమైంది, కాయా పండా అని అడుగుతాడు. మీ కంపెనీ నుంచి మెయిల్ రావడం అంటే చిన్న విషయమా సార్? పండే. మీరు పంపించిన ఆపర్చునిటీ చూసి
మా కార్తిక్ సార్ తెగ సంతోషపడుతున్నాడు అంటూ సంతోషంగా చెప్తాడు. ఎస్, ఇక పల్లవి నా చేతికి చిక్కినట్టే అని అనుకుంటూ ముకుంద్ పల్లవి ఫోటోని కైఫ్గా చూస్తుంటాడు. గ్రౌండ్లో హర్ష 4లు 6లు కొడుతుంటే కీర్తి పక్కన కూర్చున్న అమ్మాయిలందరూ చప్పట్లు కొడుతుంటారు. ఏ దొంగ మొహాలు, మన కాలేజీ ఓడిపోతుంటే మీరు చప్పట్లు కొడుతున్నారేంటి అని అడుగుతుంది కీర్తి. ఏహే పోవే, ఇప్పుడు కాలేజ్ ఎవరు చూస్తున్నారు? నేను చూసేది హర్షని, అంటే మేమందరం చప్పట్లు కొట్టేది హర్ష కోసం అంటూ చప్పట్లతో మారు మోగిస్తుంటారు. కీర్తి ఇరిటేట్ అవుతూ చెవులు గట్టిగా మూసుకొని కోపంగా హర్షని చూస్తుంది. ఎంతమంది అమ్మాయిల చూపులు హర్ష మీద ఉన్నా హర్ష మాత్రం కీర్తిని చూస్తూ ఆ క్రికెట్ ఆడుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కార్తిక్ ఈ టైఅప్కి ఒప్పుకుంటే పల్లవి చిక్కుల్లో పడనుందా? ముకుంద్ నుండి పల్లవికి ఎలాంటి సంఘటనలు ఎదురు కానున్నాయి? కొత్త ఇంట్లో శ్రీమాన్ మైనా మధ్య జరిగే క్యూట్ అండ్ ఫన్నీ సన్నివేశాలేంటి? శ్రీమాన్ ఆ లైన్ దాటకుండా ఫైన్ కట్టకుండా ఉండగలుగుతాడా? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.